హలో. హలో. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈరోజు ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ డే 7లో భాగంగా ఈరోజు నేనైతే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక స్టాక్‌నైతే ఫైండ్ ఔట్ చేశానండి ఇంట్రాడే కోసం. ఆ స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఆ స్టాక్ అనేది ఏ విధంగా తీసుకున్నాను, ఇంకా దానిలో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా లెర్నింగ్ పాయింట్స్ అనేది ఈ వీడియోలో అయితే లభిస్తుంది. ఓకే. ఈరోజు నేను తీసుకున్న స్టాక్ వచ్చేసి లారస్ ల్యాబ్స్ అండి. చూడొచ్చు మీరు. నేను ఈ లెవెల్‌లో అయితే 9:25 ఆ టైంలో అయితే ఈ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. దీనికి నేను 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ నా యొక్క ట్రేడ్‌నయితే నేనైతే ఇనిషియేట్ చేశాను. ఇక్కడ ఈ ప్లేస్‌లో అయితే నా యొక్క స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేశాను. ఇక్కడైతే నా యొక్క టార్గెట్‌నయితే ప్లేస్ చేశాను. ఇది 9:25 ట్రేడ్‌కి ఇనిషియేట్ అయితే నాకు టార్గెట్ వచ్చేసి 11:20 ఆ టైంలో అయితే నాకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. ఈ మధ్యలో నేనైతే నా యొక్క స్టాప్ లాస్ అనేది ఎక్కడికి మూవ్ చేయలేదు. ఇక్కడ ఈ టైంలో చూడొచ్చు మీకు. ఇది నాకు టార్గెట్ 1:5 1:1.5 రీచ్ అయిందని ఒకవేళ నా స్టాప్ లాస్ అనేది కాస్ట్ ట్రై చేసినా నేను ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి కాస్ట్ టు కాస్ట్‌లో ఎగ్జిట్ వచ్చేది. బట్ నేనేంటంటే నాకు టార్గెట్ వస్తుందని ఈ స్టాక్‌లో అయితే మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే నేనైతే ఈ స్టాక్‌ని టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ అని మూవ్ చేయడం జరిగింది. అందువల్ల ఇది ఈరోజైతే నాకైతే టార్గెట్ అయితే ఇచ్చింది. చూడొచ్చు ఇది 11:25, 11:20 ఆ టైంలో అయితే నాకైతే టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. దీని యొక్క పిఎన్ఎల్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి మీరు. చూడొచ్చు దీంట్లో నాకు ఈరోజు 1100 వరకు అయితే ప్రాఫిట్ అవ్వడం జరిగింది. లారస్ ల్యాబ్స్ అండి. ఇంకా ఈరోజు నేను ఫైండ్ ఔట్ చేసిన నా యొక్క ఇంట్రాడే వాచ్ లిస్ట్‌లో దాదాపు అన్ని స్టాక్స్ 4 స్టాక్స్ అయితే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే ఫైండ్ ఔట్ చేశాను. బట్ మనం 1 ఆర్ 2 స్టాక్స్ మాత్రమే చేస్తాం కాబట్టి అందులో అదాని ఎంటర్ప్రైజెస్ అండి. ఇది కూడా మనకి 1:2 టార్గెట్ అయితే హిట్ అయింది. ఎన్ఎల్‌సి కూడా మనకి 1:3 టార్గెట్ అయితే హిట్ అయింది. ఓకే. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకేంటి 9:35 ఆ టైంలో అయితే రావడం జరిగింది. అదాని అదాని పవర్‌లో కూడా మనకి 1:2 టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత వచ్చినవి అండి. కేపీఐటీ మనకైతే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. లారస్ ల్యాబ్స్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఇన్ఫోసిస్ ఇది వచ్చేసి 10:25 తర్వాత ఎంట్రీ అయితే రావడం జరిగింది. బట్ అయినా కానీ దీంట్లో అంత స్ట్రెంత్ లేకుండా ఉంది. వాల్యూమ్ కూడా ఈ స్టాక్‌లో అంతగా లేదు. ఈరోజు ఐటీ స్టాక్స్ ఏంటంటే మార్నింగ్ కొంచెం బుల్లిష్‌గా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్‌లో మార్కెట్ అనేది అంత స్ట్రెంత్ చూపించలేదు. అందుకని నేనైతే ఫార్మా స్టాక్స్ వైపు అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఫార్మా స్టాక్‌లో నేను వన్ అండ్ ఓన్లీ స్టాక్‌నైతే పిక్ చేసుకున్నాను. అది ఓన్లీ లారస్ ల్యాబ్స్ అండి. ఇంకా ఈ వీక్‌లో నేను తీసుకున్న యొక్క ట్రేడ్స్ వాటి యొక్క రిజల్ట్స్ ఏంటి అనేది నేను ఎవ్రీ డే నా యొక్క ట్రేడింగ్ జర్నల్‌లో మెన్షన్ చేస్తాను కదా! ఆ ట్రేడింగ్ జర్నల్ అయితే చూపిస్తాను చూడండి. చూడొచ్చు ఈరోజు నా యొక్క ట్రేడ్ వచ్చేసి లారస్ ల్యాబ్స్ కదా! దీంట్లో అయితే నేనైతే నోట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో నాకైతే 1:2 టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది కదా! దానికి నాకైతే 2% టార్గెట్ అయితే వచ్చింది. చూడొచ్చు మనం ఈ వీక్‌లో తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా మన టార్గెట్ హిట్ అయ్యాయి. మనకి ఈ 1 వీక్‌లో ఒక్కటి కూడా అస్సలు హిట్ అవ్వలేదు. చూడొచ్చు మన యొక్క స్టాక్ పికింగ్ యాక్యురసీ ఎలా ఉందో. దీనికేంటంటే నేను చాలా మోస్ట్‌లీ దీంట్లో నేనైతే ప్రైస్ యాక్షన్‌ని యూజ్ చేస్తాను. దానికి చాలా చెక్ పాయింట్స్ అయితే చెక్ చేస్తాను. అంటే ఏ సెక్టర్ బాగుంది, మార్నింగ్ ఏ సెక్టర్ బులిష్‌గా ఉంది, అంటే ఏ సెక్టర్ డౌన్‌లో ఉంది. ఇవన్నీ పారామీటర్స్ అన్నీ చెక్ చేసి అప్పుడు మాత్రమే నేనైతే ఈ స్టాక్స్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరుగుతుందండి. అంత యాక్యురసీగా నేను మెయింటైన్ చేయడం వల్ల అండ్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ప్రాఫిటబుల్‌గా ఉన్నాను. మీరు కూడా ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే మీరు కూడా రిస్క్ రివార్డ్ రేషియో ప్రాపర్‌గా మెయింటైన్ చేయండి. ఇది ఈ వీక్‌లో మీన్స్ ఇది మార్చ్ థర్డ్ వీక్‌లో నాకొచ్చిన నేను చేసిన ట్రేడింగ్ యాక్టివిటీ ఇది అండి. మార్చ్ 13 టార్గెట్ హిట్ అయింది. ఈ వీక్‌లో నేను మొత్తం 6 ట్రేడ్స్ తీసుకుంటే 6 ట్రేడ్స్ కూడా నాకు టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. చూపిస్తాను చూడండి. చూడొచ్చు ఈ వీక్‌లో నేను మండే ట్రేడ్ చేయలేదు. ట్యూస్డే చేశాను, వెన్స్డే చేశాను. థర్స్డే అయితే చేయలేదు. నిన్న ఫెస్టివల్ అని ట్రేడ్ అయితే చేయలేదు.
ఇంకా ఈరోజు ట్రేడ్ చేశాను. ఈరోజు కూడా మనకి 1:2 టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకేం చెప్పదలుచుకున్నా అంటే మీరు కూడా వన్ సిస్టమ్‌ని ఫాలో అవుతూ అది ఈక్విటీ అయినా కానీ, ఆప్షన్స్ అయినా కానీ మీరు వన్ స్ట్రాటజీ తీసుకొని దాన్నే ఫాలో అవుతూ మీరు రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ ట్రేడింగ్ చేయడం వల్ల మీరు కూడా ప్రాఫిటబుల్ అవుతారు. ఎక్కువగా స్ట్రాటజీస్ యూజ్ చేయకండి. మోస్ట్లీ 1 ఆర్ మినిమం 4 లోపే ఉండేలా చూసుకోండి మీ యొక్క స్ట్రాటజీస్. మార్కెట్లు అనేది ఏంటంటే చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. అందులో మీకు ఏది సూటబుల్ అవుతుందో అదే మాత్రం చూస్ చేసుకొని దాంట్లో మాత్రమే ట్రేడింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.